కేంద్రం తీసుకొచ్చిన సంచార్ సాథీ యాప్పై రాజకీయ దుమారం రాజుకుంది. దేశ ప్రజలపై నిఘా పెట్టడానికే దీన్ని తీసుకొచ్చారని విపక్షాలు మండిపడుతున్నాయి. సంచార్ సాథీ యాప్పై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సంచార్ సాథీ యాప్పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. ఇది ముమ్మాటికి ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అన్నారు. గతంలో నిఘా కోసం పెట్టిన పెగసస్ను అధికారికంగా ఉపయోగించబోతున్నారని ఆరోపించారు. Of helping the people's consumer, BJP government is trying to attack on privacy of the common people. We had an experience of Pegasus here in India. The government is trying to put a surveillance on entire people of this country through this app. అయితే విపక్షాల ఆరోపణలు బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు. సంచార్ సాథీ యాప్తో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం అసాధ్యమన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడం కోసమే దీనిని తీసుకొచ్చినట్టు చెప్పారు. ప్రజలు పోగొట్టుకుంటోన్న ఫోన్లను ఈ యాప్తో సులభంగా పొందవచ్చు అన్నారు. ప్రజల ఫోన్ కాల్స్ వినడం ఈ యాప్తో అసాధ్యమన్నారు సంబిత్ పాత్ర. संचार साथी कैन नॉट रीड योर मैसेजेस. संचार साथी आपके कॉल नहीं सुन सकती है. संचार साथी कैन नॉट लिसन टू योर कॉल्स, आइदर द कॉल्स दैट यू रिसीव और द कॉल्स दैट यू मेक. संचार साथी आपके निजी डाटा तक, पर्सनल डाटा तक नहीं पहुंच सकती है. संचार साथी कैन नॉट रीच योर पर्सनल डाटा, कैन नॉट ब्रीच योर पर्सनल डाटा. मैसेज नहीं सुन सकती, कॉल नहीं सुन सकती, पर्सनल डाटा ब्रीच नहीं कर सकती है. तो क्या काम है संचार साथी का? ये सब कर नहीं सकती है तो वो क्या करेगी? उसका काम सिक्योरिटी प्रोवाइड करने का है. जो यूजर्स हैं उनको वो सिक्योरिटी प्रोवाइड करेगी. फ्रॉड को रोकने का है. चुराए हुए मोबाइल फोन को ट्रैक करने का है और उसे रोककर उसे अपने मालिक के पास पुनः पहुंचाने का है. సంచార్ సాథీ యాప్ ఇప్పుడు దేశంలో ట్రెండింగ్లో ఉన్న యాప్. ఇది వివాదాల్లో కూడా ఇది ట్రెండింగ్లోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. దీన్ని మొబైల్ ఫోన్స్లో తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలని, అక్కర్లేదని ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై విపక్షాలు నిరసన కూడా తెలిపాయి. కావాలంటే దీన్ని మీ మొబైల్ నుంచి డిలీట్ చేసుకోవచ్చని కేంద్రం క్లారిటీ కూడా ఇచ్చింది. అసలు ఈ యాప్ చుట్టూ ఇంత వివాదం ఎందుకు తలెత్తింది? దీనిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఒకసారి చూద్దాం. సంచార్ సాథీ యాప్ ఫోన్లో ఇన్స్టాల్ అయిన తర్వాత IMEI నెంబర్ CEIRతో అనుసంధానం అవుతోంది. IMEI అనేది ప్రతి మొబైల్కు ప్రత్యేకంగా ఉండే 15 అంకెల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నెంబర్. CEIR ఒక కేంద్రీకృత డేటాబేస్. చట్టబద్ధంగా తీసుకున్న ప్రతి మొబైల్ వివరాలు ఇక్కడ రికార్డ్ అయి ఉంటాయి. ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా ఈ యాప్ ద్వారా బ్లాక్ చేసేలాగా రిక్వెస్ట్ చేయవచ్చు. తర్వాత సంబంధిత మొబైల్ IMEI ఎక్కడా పనిచేయకుండా అన్ని నెట్వర్క్లను CEIR అలర్ట్ చేస్తుంది. దీంతో సిమ్ మార్చిన ఫోన్తో ఉపయోగం లేకుండా పోతుంది. అయితే IMEI నెంబర్ను ట్యాంపరింగ్ చేస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా, 2 శిక్షలు విధించేలాగా టెలికమ్యూనికేషన్ చట్టం 2023ను రూపొందించారు. ఇక ఈ సంచార్ సాథీ యాప్లో 5 ఆప్షన్స్ ఉంటాయి. ఈ స్పెషల్ ఫీచర్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఆప్షన్ నెంబర్ 1 చక్షు. దీని ద్వారా ఫ్రాడ్ కాల్స్, SMSలు వచ్చినప్పుడు కాల్ లాగ్ నుంచి నేరుగా మనం కంప్లైంట్ చేయొచ్చు. ఆప్షన్ నెంబర్ 2 ఫోన్ బ్లాక్. సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా బ్లాక్ చేసేలాగా ఆప్షన్ అన్నమాట. అంటే IMEI నెంబరు డీటెయిల్స్ ఇచ్చి ఫోన్ని మనం బ్లాక్ చేయొచ్చు. ఒకవేళ మొబైల్ దొరికితే అన్బ్లాక్ చేసే ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. ఇక ఆప్షన్ నెంబర్ 3 మన పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మన పేరు మీద అనధికారికంగా ఎవరైనా నెంబర్ తీసుకుని ఉంటే మనం కంప్లైంట్ చేయొచ్చు. అలాగే దాన్ని బ్లాక్ కూడా చేయొచ్చు. ఆప్షన్ నెంబర్ 4 మన ఫోను కొన్నదా, కొట్టేసిందా తెలుసుకోవచ్చు. అంటే సెకండ్ హ్యాండ్ మొబైల్ అప్పుడప్పుడు కొంటూ ఉంటాం కదా. సో అలా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ కొన్నప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అతను ఒక జెన్యూన్ సెల్లరా కాదా అనేది. ఈ ఆప్షన్లో మన IMEI నెంబర్ని టైప్ చేస్తే
ఫోన్ పుట్టుపూర్వత్వరాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. తద్వారా తెలుసుకోవచ్చు అది జెన్యూనా కాదా అనేది. అలాగే వ్యాలిడ్ అని వస్తే అది ఒరిజినల్ అని, ఇన్వాలిడ్ అని వస్తే అది డూప్లికేట్ అని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ నెంబర్ 5, ఇండియన్ నెంబర్తో ఇంటర్నేషనల్ కాల్స్. ఇలా వచ్చినప్పుడు వాటి మీద మనం రిపోర్ట్ కూడా చేయొచ్చు అనమాట. ఇలా 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఈ సంచార్ సాథీ యాప్ని విడుదల చేసింది. 1.4 కోట్ల మంది యూజర్లు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అంటున్నారు. 2,28,00,000 ఫ్రాడ్ నెంబర్లను డిస్కనెక్ట్ చేశామన్నారు కేంద్ర మంత్రి. ఈ యాప్ ద్వారా భారీ సంఖ్యలో సైబర్ మోసాలకు చెక్ పెట్టామన్నారు. ఇప్పుడు మీరు ఫోన్ కొనుక్కుంటారు, ఫోన్ కొనుక్కున్నప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది, ఇవన్నీ ఇన్స్టాల్ అయ్యి వస్తాయి. అంత మాత్రాన మీకు ఫేస్బుక్ అకౌంట్ లేదనుకోండి, మీరేమి ఫేస్బుక్ వాడలేరు. ఇది కూడా అలాంటి జస్ట్ ఒక యాప్. మీరు అందులో లాగిన్ అయ్యి మీరు అవన్నీ పెట్టుకొని మీరు వాడాలనుకున్నప్పుడు మాత్రమే అది వాడగలుగుతారు. లేదు నాకు వద్దనుకుంటే ఏ యాప్లానో యూ కెన్ డిస్కనెక్ట్, డిలీట్ చేసేసేయచ్చు యాప్. ఇందులో ఎక్కడ ఇది వేరే విధంగా ప్రతిపక్షాలు కానీ ఇంకొకళ్ళు కానీ చేస్తున్నట్టుగా ఇందులో ఎటువంటి వాదన లేదు. ఇది యాక్చువల్గా కూర్చొని డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ తోటి వర్క్ చేసి మేమే చేసాం. లాంచ్ చేసి అంతా ఒక ఫ్యూ మంత్స్ అయింది. ఈలోపు 500 కోట్ల రూపాయల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ బ్లాక్ చేయగలిగాం అక్కడ. సో ఈ విధంగా అందరికీ ఉపయోగపడేటువంటి యాప్ ఇది.